హాయ్ ఫ్రెండ్స్, తెలుగింటి రుచులకి స్వాగతం. ఈరోజు రెసిపీ పండగల స్పెషల్ పూర్ణం బూరెలు. ఏ శుభకార్యానికైనా దేవుని నివేదనకి పూర్ణం బూరెలు చేసుకుంటాం. ఈ పూర్ణాలు చిట్లకుండా 2 రోజులు నిల్వ ఉండేలా పర్ఫెక్ట్ స్వీట్తో, పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. పూర్ణాలు చేసుకోవడానికి 6 గంటల ముందుగా తోపుపిండి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో 1 కప్పు మినపగుండ్లు, 2 కప్పుల బియ్యం పోసుకొని, వాటర్ పోసుకొని పప్పు బియ్యం 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. నానిన బియ్యం పప్పుని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పిండి బాగా మెత్తగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని, చిటికెడు వంట సోడా వేసుకొని పిండి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని వాటిని కడిగి కుక్కర్లో వాటర్ పోసుకొని, వాటర్లో కడిగిన పచ్చిశనగపప్పు వేసుకొని మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేదాకా శనగపప్పు ఉడకపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరిపోయాక స్టవ్ మూత తీసి వాటర్ వడగట్టాలి. ఈ విధంగా వాటర్ వడగట్టిన శనగపప్పుని కుక్కర్ గిన్నెలో వేసుకొని 1 కప్పు బెల్లం తురుము వేసుకొని స్టవ్ మీద ఉంచి గరిటతో కలుపుతూ బెల్లం పచ్చిశనగపప్పు ఉడకబెట్టుకోవాలి. బెల్లం నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా శనగపప్పు మిశ్రమం ఈ విధంగా గట్టిపడేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల పూర్ణాలు 2-3 డేస్ నిల్వ ఉంటాయి. శనగపప్పు మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని ఈ విధంగా ఉండ చుట్టుకోవాలి. ఇదే విధంగా పిండి అంతా ఉండలు చుట్టుకొని ఉంచుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసిన తోపు పిండిలో పూర్ణం ఉండను ముంచి కాగిన ఆయిల్లో వేసుకోవాలి. పూర్ణానికి మధ్య గ్యాప్ ఉండేలాగా పూర్ణాలు ఆయిల్లో వేసుకుంటే పూర్ణాలు చిట్లకుండా నీట్గా వస్తాయి. ఒకసారి 4-5 పూర్ణాలు మాత్రమే వేసుకోవాలి. పూర్ణాలు ఆయిల్లో వేయగానే కదిలించకూడదు. అలా వెంటనే కదిలిస్తే పూర్ణం చిట్లుతుంది. ఒకవైపు పూర్తిగా వేగాక రెండో వైపుకి పూర్ణాలు తిప్పుకోవాలి. పూర్ణాలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆయిల్ నుంచి ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా పూర్ణాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ పూర్ణం బూరెలు చిట్లకుండా ఎలా చేసుకోవాలో చూసారుగా. యాజ్ ప్లీజ్ ఇదే టిప్స్తో పూర్ణాలు చేయండి, మీకు అస్సలు చిట్లకుండా పూర్ణాలు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరి నచ్చిందా ఈ రెసిపీ? అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.